ఎవ్వలైనా కొలువుకి ఎప్పుడు ఎగనాం పెడదామా అని చూస్తారు. ఇక గవర్నమెంట్ ఆఫీసులలోనైతే ఐతారం వస్తుందంటే శనారం పగటిల్సంటే పనులు బంద్ పెడతారు. అబ్బా మళ్ళా సోమవారం వచ్చింద్ర నాయన ఆఫీస్కి పోవాలి అని గురుగుతుంటారు. ఇక బడి పోరగాళ్ళకు సెలవులు అంటే పండగ పండగనే. పొద్దుగాల పూట ఉట్టుట్టిగానే కడుపున వస్తుంది, కాళ్ళు గుంజుతాయి. మళ్ళీ బడి టైం అయిపోగానే పానం నిమ్మలమవుతుంది. బడి ఎగ్గొడతందుకు ఎన్ని కథలు పడాలో అన్ని పడతారు. కానీ ఒకసారున్నాడు, సెలవు అంటే ఏందో తెలియని చరిత్ర అయినది. మన దేశంలో ఏక్ నంబర్ పనిమంతుడు ఎవలయ్యా అంటే మన ప్రధానమంత్రి మోడీ సారు. పని 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 తప్ప ఇంకో యావలేదు సార్కు. ప్రధానమంత్రి కొలువుకెక్కిన కాంచెల్లి ఇయ్యల్లడి దాకా ఒక్క సెలవు కూడా తీసుకోలేదట. ఆరానికి 7 రోజులు, రోజుకు 24 గంటలు దేశం కోసమే పనిచేస్తున్నాడు. జ్వరమో సర్దో అయితే మందు బిల్ల మింగి వచ్చి కుర్చీలనే కూర్చుంటాడట గాని తాతిళ్ళు మాత్రం తీసుకోడు. అరే అంతెందుకు, చాయ్ వాళ్ళ తుత్తిగా చాయ్ చప్పరిద్దామన్నా టైం దొరకలేదట. ఇది మేం చెప్తున్నది కాదుల్లో, ఖుద్దు మోడీ సార్ ఆఫీస్ వాళ్ళే చెప్పిన ముచ్చట. ప్రధానమంత్రులు ఎవరిని లీవులు పెట్టిండ్రో చెప్పమని ఒక ఆయన అడిగితే చెప్పాలి అనే చట్టం కింద దరఖాస్తు పెట్టుకుంటే హాజరు పట్టికలు చూసికి ముచ్చట చెప్పిండ్రు. కావచ్చు కూడా మరి మోడీ సారు తక్కువ పని చేస్తుండా. 2.5 ఏండ్లలోనే మన కోసం 40-50 దేశాలు తిరిగిండంటే ఎన్ని కార్యాలు ఒడ్డెక్కుంటాయి. ఈడ ఎప్పుడు ఏదో ఒక మీటింగేనాయే, రెక్కలు కట్టుకొని తిరగబట్టే. రాత్రిపూటన్న నిమ్మలంగా వందామంటే టిట్టర్ పిట్టల ముచ్చట పెట్టకుంటే నమో భక్తులు నారాజైతరాయే. ఐతారం వస్తే రేడియో స్టూడియో కోవుడు. ఇక టైం ఏముంటుంది సార్కి. ఇంత ఇల్లు సంసారం ఉంటేనన్నా కొలువుకు లీవ్ పెట్టి ఓ 4 వద్దులేటన్నా పోయొద్దురు. రెస్ట్ లేకుండా గింత కష్టపడేటోళ్ళు ఇంకెవరున్నారు చెప్పుని మరి. మోడీ సార్ పనిలా 10వ వంతు సర్కార్ ఆఫీసర్లు పనిచేస్తే ఈ దేశం ఎన్నడో బాగుపడు.